వాల్మీకి ఫౌండేషన్ అన్నిదానాల్లో విద్యాదానం గొప్పది, నిరుపేదలకు అందని ద్రాక్షలా మారిన విద్యను వారికి అందించే లక్ష్యంతో వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ఆ సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఏకత్వం, మ్యానీ హ్యాండ్స్ అలాగే వన్ మిషన్ పేరుతో హైదరాబాద్ శివార్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమయ్యే పలు అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మైల్స్ ఆఫ్ స్మైల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100కు పైగా గ్రామీణ పేద విద్యార్థులకు సైకిళ్లు, పాఠ్యపుస్తకాలు, క్రీడా సామగ్రిని ఆ సంస్థ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి అందజేశారు. పద్మశ్రీ డాక్టర్ మంజుల ప్రత్యక్ష సహకారంతో ఎండ్ పీరియడ్ పావర్టీ కార్యక్రమంలో 3000 మంది హైస్కూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్లను అందజేశారు. ఇక వాల్మీకి గురుకులం ద్వారా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో 1200 మందికి పైగా పిల్లలకు విద్యను అందిస్తున్నామని సూర్య గణేష్ వాల్మీకి తెలియజేశారు. ఇక నిరుపేదలు, అనాథలు, వెనుకబడినటువంటి పిల్లల ఉన్నతి కోసం నిరంతరం పాటుపడతానని పేర్కొన్నారు. ఇక వింగ్స్ ఆఫ్ హోప్ ద్వారా 500 మందికి పైగా పిల్లలకు విమానయాత్ర, పోషకాహారం, యువత ఎక్సెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ జనరల్ సెక్రటరీ డాక్టర్ హరికిషన్ వాల్మీకి తెలియజేశారు. వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వేడుకలకు స్కల్ ఇంటర్నేషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ఎన్ మోహన్, ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జీబీకే రావు, సెక్యూరిటీ నిపుణుడు డాక్టర్ కన్నెగంటి రమేష్, మౌనికారెడ్డి వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గత 17 సంవత్సరాలుగా వాల్మీకి ఫౌండేషన్ సూర్య గణేష్ వాల్మీకి అందిస్తున్నటువంటి సేవలను అభినందించారు. అలాగే ఈ వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ వాల్మీకి ఫౌండేషన్ 17వ వార్షికోత్సవ వేడుకలను శంకర్పల్లిలోని డిఎంఆర్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది. ఏకత్వం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామీణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, సైకిళ్లు, క్రీడా సామాగ్రిని పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. వాల్మీకి ఫౌండేషన్ 17th యానివర్సరీ ఇది ఒక సెలబ్రేషన్ కాదు, ఇది ఒక సంకల్పం. ఒక చిన్న డ్రీమ్ తో స్టార్ట్ అయింది, ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ కి హోప్ లాగా నిలబడి ఉంది. 17 years బ్యాక్ మా డాడీ సూర్య గణేష్ వాల్మీకి 3 పిల్లలతో వాల్మీకి ఫౌండేషన్ ని ప్రారంభించారు. ఇప్పుడు వాల్మీకి గురుకుల్లో ఆర్ఫన్ చిల్డ్రన్ కి షెల్టర్, ఎడ్యుకేషన్, కేర్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. మన మిషన్ ఏంటి? మనం ఎడ్యుకేషన్, హెల్త్, డిగ్నిటీ ఇచ్చి వాళ్ళకి ఒక ఫ్యూచర్ బిల్డ్ చేయడం. ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ అని నమ్ముతున్నాం. మన గోల్ చిన్న చిన్న స్టెప్స్తో పెద్ద మార్గం క్రియేట్ చేయడం. ఈరోజు మనం చేసే మెయిన్ యాక్టివిటీస్ చెప్పాలంటే, ఒకటి స్కూల్ కిడ్స్, బ్యాగ్స్, బుక్స్, స్టేషనరీ, నెక్స్ట్ బైసైకిల్స్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ స్టూడెంట్స్, శానిటరీ ప్యాడ్స్, ఇంకా స్పోర్ట్స్ కిట్స్. వాల్మీకి ఫౌండేషన్లో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఒకటిది మైల్స్ ఆఫ్ స్మైల్స్, రూరల్ స్టూడెంట్స్కి ఆల్రెడీ 100+ సైకిల్స్ ఇచ్చాను. రెండోది ఎండ్ పీరియడ్ పావర్టీ 3 yearsగా రన్ అవుతుంది. ఇంకా ఈ ఇయర్ 3000 బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ ఇవ్వబోతున్నాం. ఇంకా మూడోది ఎగ్ బ్యాంక్, మ్యాల్ న్యూట్రిషన్ని తగ్గించడానికి 120 లొకేషన్స్లో స్టార్ట్ చేశాము. ఇవి అన్నీ మన డోనర్స్, సపోర్టర్స్ వల్ల పాసిబుల్ అయింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ రోహిణి అండ్ డాక్టర్ శివ గారు మా ఫౌండేషన్కి చాలా హెల్ప్ చేశారు. అండ్ వేణు అండ్ వాణి గారు ఫర్ ద బ్యూటిఫుల్ ఫౌండేషన్ హోమ్ ఫర్ ద కిడ్స్. ఇంకా 17 yearsలో మీ అందరి బ్లెస్సింగ్స్తో 15,000+ చిల్డ్రన్ జీవితాలని బాగు చేశారు. మీ యొక్క హెల్ప్తో ఒక్క చైల్డ్కి ఫ్యూచర్ వచ్చింది. మన ఫౌండేషన్లో గర్ల్స్ హెల్త్ అండ్ డిగ్నిటీ మీద కూడా చాలా ఫోకస్ ఉంది. చాలా మంది గర్ల్స్ ఎస్పెషలీ విలేజెస్లో పీరియడ్స్ వచ్చిన టైంలో స్కూల్కి రావట్లేదు. వాళ్ళకి యాక్సెస్ లేదు టు ప్యాడ్స్ ఆర్ క్లీన్ వాటర్ ఆప్షన్స్. సో వీ స్టార్టెడ్ ఎండ్ పీరియడ్ పావర్టీ దిస్ ప్రాజెక్ట్ 3 years బ్యాక్. ఈ ఇయర్ థ్యాంక్స్ టు పద్మశ్రీ మంజుల అనగారి గారు అండ్ Pratyusha support, we are giving 3000 biodegradable pads to rural school girls. ఇది హెల్త్ కి హెల్ప్ చేయడం కాకుండా ఎన్వైరన్మెంట్ కి కూడా ఒక సేఫ్ ఆప్షన్.
ఇంకా మేము ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాం. దాని పేరే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విత్ ప్రగతి రిసార్ట్స్, IIHM, స్కాల్ ఇంటర్నేషనల్ సపోర్ట్. మన రూరల్ యూత్కి ఫ్రీ ట్రైనింగ్, ఫుడ్, అకామిడేషన్ అండ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మన అందరికీ ఒక గర్వపడే మూమెంట్. వాల్మీకి ఫౌండేషన్ అంటే ఒక చారిటీ కాదు, ఇది ఒక పెద్ద మీనింగ్తో చేసే ఈవెంట్ అండ్ ప్రాజెక్ట్స్. ఒక్కొక్క డోనర్ సపోర్ట్తో మేము ఒక్కొక్కరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఒక్కొక్క వాలంటీర్ వాళ్ళ టైంతో ఒక చిన్న చైల్డ్కి మార్పు తెస్తున్నాము. ఈరోజు మోర్ దెన్ 1200 స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. అండ్ అభినవ్ చెప్పినట్టు మేము బుక్స్, ప్యాడ్స్ అండ్ స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మీ సపోర్ట్తో మా ఫౌండేషన్ ఇంకా పెద్ద హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. లెట్స్ వాక్ టుగెదర్ ఇన్ దిస్ జర్నీ. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఏకత్వం అనే పేరు కూడా ఇచ్చాము. ఒకటి కాదు, రెండు కాదు, ఈ ఫౌండేషన్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా సేవా కార్యక్రమాలు చేశారు. కొత్తగా తీసుకొని చేస్తుంటారు వీళ్ళు. స్టూడెంట్స్ కోసము, తర్వాత ఆర్ఫనేజ్ కోసము, స్పెసిఫిక్ గా ఈ మధ్య ఎగ్జామ్ కోవిడ్ టైంలో చాలా బాగా చేశారు. దానికి చాలా మంచి పేరు వచ్చింది వీళ్ళకి గాను. సో ఇంకా సైకిల్స్ అని, బుక్స్ అని, బ్యాగ్స్ అని స్టూడెంట్స్ కి బాగా సపోర్ట్ చేస్తుంటారు. సో ఇదంతా చేయడము అంత ఈజీ కాదు. ఫౌండేషన్స్ కి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ ఫౌండేషన్స్ ని చేస్తున్న వాళ్ళని, చారిటీ పరంగా చేసే వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేయాలి. ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, స్పేస్, తర్వాత సాహిత్యము, సంస్కృతి. మీరు రెడీగా ఉన్నారా? సో గణేష్ వాల్మీకి గారు, కిషన్ వాల్మీకి గారు, వాళ్ళ మొత్తం 4 సోదరులు, వాళ్ళ అమ్మగారు ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి వాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అందుకంటే ఇది ఇలా జీవించాలి, ఒక పర్పస్, ఒక ఉద్దేశము, ఒక దేశము, ఒక మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి వాళ్ళు చక్కటి వాల్మీకి ఫౌండేషన్ పెట్టి మీ పేద ప్రజలకి, మెరిటోరియస్ స్టూడెంట్స్కి కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా మానవ శ్రేయస్సుకి వాళ్ళు ఎంత సహాయం చేస్తున్నందుకు వాళ్ళు మీరు తప్పనిసరిగా రేపు మంచి ప్రయోజకులు అవుతారు. ఒకసారి నేను చెప్పేది ఏంటమ్మా, ఒక్కసారి మీరందరూ ప్రయోజకులు అవుతారు. ప్రయోజకులు అయ్యి ఇంకా ఎంతో మందికి ఇలా వాల్మీకి ఫౌండేషన్ లాగా మీరు కూడా మీకు చేతనయ్యేంత నేను సైతం ప్రపంచానికి సమితిలో కంటే ఆహ్వానవుతానని అప్పుడు శ్రీశ్రీ గారు ఎట్లా చెప్పారో, స్వామి వివేకానంద, భగత్ సింగ్ ఎలా చెప్పారో అలానే మీరు కూడా అవ్వాలని కోరుకుంటా మీ అందరి కోసము ఫ్యూచర్లో మీ స్టడీస్కి సంబంధించి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, మానవ రక్షణ అధ్యయన సంస్థ ద్వారా ఏదైనా చదువుకోవడానికి సంబంధించిన మార్గదర్శకం, గైడెన్స్ కావాలంటే తప్పనిసరిగా మేము మీతో ఉంటాము. గురుకుల్ అనే ఒక నామకరణంతో ఇక్కడ ఒక అనాథ శరణం నడపడం జరుగుతుంది ప్రొద్దుటూరు విలేజ్లో. సో ఇప్పుడు వీటితో పాటు మేము ఇంకా అమ్మాయిలకు కానీ, ఇంకా సొసైటీకి కానీ,